ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచమంతా వైరల్ అయింది. గైస్, మీలో కొంతమందికి తెలిసుండొచ్చు ఈమె ఎవరు అనేది. యాక్చువల్లీ ఈమె న్యూజిలాండ్ యంగెస్ట్ ఎంపీ మైపీ క్లర్కే. ఆ దేశ చరిత్రలోనే 170 సంవత్సరాల తర్వాత యంగెస్ట్ ఎంపీ. లాస్ట్ ఇయర్ కూడా ఈమెది ఒక వీడియో వైరల్ అయింది. ఎంపీగా తన ఫస్ట్ స్పీచ్ ఇస్తూ హకా అనే ట్రైబల్ డాన్స్ పర్ఫామ్ చేసింది. ఈ హకా అనేది మౌరీ ట్రైబ్ వాళ్ళ కల్చర్ లో భాగం. దీన్నే వార్ క్రై అని కూడా అంటారు. ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో దీన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. లైక్ గెస్ట్లను రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఈ హకా అనే ట్రైబల్ డాన్స్ ని వాళ్ళు ప్రదర్శిస్తారు. ఈ హకా మోస్ట్లీ వాళ్ళ బలాన్ని, ఐకమత్యాన్ని, ఆత్మగౌరవాన్ని చూపించుకోవడానికి డాన్స్ లా చేస్తారు. వాళ్ళ భాష, సంస్కృతి, సాంప్రదాయానికి తానొక గార్డియన్ అని ఆ స్పీచ్లో ఆమె చెప్పింది. ఇప్పుడు ఈమె ఎందుకు వైరల్ అవుతుంది? ఇంతకు ఈ మౌరీ ట్రైబ్ అంటే ఏంటి? మన దేశంలో అండ్ మన రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ, గిరిజన తెగలకు ఈ న్యూజిలాండ్ ఎంపీ గొంతెత్తిన ధిక్కార స్వరానికి ఎలా లింక్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన తెలుగు రిపోర్ట్ ఛానల్ యొక్క ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ వాట్సాప్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, అసోసియేషన్ ఆఫ్ కన్స్యూమర్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్ ఇది ఒక న్యూజిలాండ్ రైట్ వింగ్ పార్టీ. మౌరీ గిరిజన జాతి హక్కులను కాలరాసే ఒక బిల్ పార్లమెంట్లో ఈ పార్టీ ప్రవేశపెట్టింది. దానికి వ్యతిరేకంగా మౌరీ ట్రైబ్ రిప్రజెంట్ చేస్తున్న ఎంపీ మైపీ క్లర్కే ఆ బిల్ పేపర్ను చింపేస్తూ పార్లమెంట్లో హకాను ప్రదర్శించింది. అంతకుముందు ఈమె ఈ పాట పాడినప్పుడు పెద్దగా ఎవరూ జాయిన్ అవ్వలేదు. కానీ ఈసారి చాలామంది ఎంపీలు, గ్యాలరీలో కూర్చున్న జనం ఆమెకు తోడుగా పాట పాడారు. చూడ్డానికి గంభీరంగా హావభావాలతో మంత్రాలు చదువుతూ హకా డాన్స్ చేస్తుంటే మనకు కూడా ఆ భాష అర్థం కాకపోయినా ఆమె చెప్పే దాంట్లో దేన్నో నిరసిస్తున్నట్లయితే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఆ దేశ రైట్ వింగ్ పార్టీ యాక్ట్ వాళ్ళు ఒక బిల్ పాస్ చేస్తారని చెప్పాను కదా, అది ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్. ఇందులో ఏముందంటే 1840లో ట్రీటీ ఆఫ్ వైతాంగి అనే సంధి బ్రిటిషర్లకు అండ్ మౌరీ పెద్దలకు మధ్య జరిగింది. వాళ్ళ భాష, సంప్రదాయం, సంస్కృతి, భూములను కాపాడేలా ఈ సంధి పనిచేస్తుంది. ఇప్పుడు యాక్ట్ పార్టీ వాళ్ళు దేశంలో అందరూ సమానమనే నినాదంతో ఈ బిల్ ప్రవేశపెడుతున్నారు. 8 లక్షలు మాత్రమే ఉన్న ఈ మౌరీ ట్రైబ్ జనాభా వల్ల దేశంలో అందరి సమానత్వానికి దెబ్బ పడుతుందని, అక్కడి గిరిజనుల హక్కులను చట్టం చేసి లాక్కుంటుంది అక్కడి ప్రభుత్వం. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పుడు న్యూజిలాండ్ లో ఉన్న మౌరీ ప్రజలంతా నిరసన చేయడానికి రోడ్డు మీదకి వచ్చారు. మన దేశంలో కూడా కశ్మీరీలకు ప్రత్యేక హోదా ఉందని ఇలానే చట్టం చేసి అది కాస్త తీసేశారు. అంతెందుకు, ఇప్పటికీ రగులుతున్న కాష్టంలా మణిపూర్ ఇంకా రగులుతూనే ఉంది. మైతీలకు, కుకీలకు సేమ్ గొడవ. కుకీలు గిరిజనులు హిల్స్ మీద ఉంటారు, మైతీలు గిరిజనులు కాదు, లోయలో ఉంటారు. మైతీలు అన్నింట్లో ముందున్నారు. అది కూడా చాలాక గిరిజనుల్లో మమ్మల్ని కలపాలని డిమాండ్ చేయడం కుకీల హక్కులను లాక్కుంటున్నట్టే కదా. అక్కడ రగులుతున్న మారణ హోమానికి కారణం ఇది. కానీ ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ప్రధాని మోదీ అక్కడ కాళ్ళు పెట్టకపోవడమే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. మనకు సంబంధం లేని రాష్ట్రంలోనో, మనకు సంబంధం లేని దేశంలోనో ఇది జరుగుతుంది, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉండటానికి ఇది అక్కడ మాత్రమే జరుగుతున్న సమస్య కాదు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో కూడా ఉన్న సమస్య ఇది. ఇక్కడ కూడా నిజమైన గిరిజనులు ఎవరు అనే ప్రశ్న, దానికి తాలూకు ఉద్యమాలు చాలానే జరుగుతున్నాయి. అసలు అడవుల్లో ఉండే కోయ, చెంచు, కొండరెడ్లు, కొండదొరలు ఇలాంటి వాళ్ళు నిజమైన గిరిజనులా, లేక జనసమూహంలో ఉంటూ అటు విద్యలో ఇటు రాజకీయంలో కూడా ఎక్కువ రిజర్వేషన్స్ అందుకుంటూ ముందుకు వెళ్తున్న లంబాడీలు గిరిజనులా? అతి తక్కువ సమూహంగా ఉన్న వాళ్ళని పాలసీ మేకర్స్ పట్టించుకోకపోతే వాళ్ళ తరపున పోవడానికి ఒక నాయకత్వం తయారవుతుంది. ఇప్పుడు మౌరీ తరపున మైపీ క్లర్కే తయారైనట్టు.